నగర శివారు పరిధిలోని వట్టినాగులపల్లిలోని శంకర్ హిల్స్ లేఅవుట్లో ఉన్న తమ ప్లాట్లను కొంతమంది కబ్జా చేశారని యజమానులు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వట్టినాగులపల్లి గ్రామం సర్వే నంబర్ 111 నుంచి 190 వరకు ఉన్న 460.6 ఎకరాల భూమిలో 1983లో లేఅవుట్ చేసి 3330 ప్లాట్లు చేసి విక్రయించారని, శంకర్ హిల్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ లేఅవుట్లో తాము ఫ్లాట్లు కొనుగోలు చేశామని అన్నారు. ఈ మధ్య భూముల ధరలు పెరగడంతో కొందరు కబ్జాదారులు అధికారుల అండతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి తమ ఫ్లాట్లను కబ్జా చేశారని ఆరోపించారు. ధరణిలోనూ కబ్జాదారుల పేర్లు రావడం రెవెన్యూ అధికారుల అవినీతికి పరాకాష్ట అని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అందిస్తారు. హైదరాబాద్ విశ్వనగరంగా మారుతున్న నేపథ్యం మరియు ఒక్కొక్క చోట చూసినట్లయితే నగర శివార్లు ఒక్కొక్కటి అభివృద్ధి చెందుతున్న నేపథ్యం. మరీ ముఖ్యంగా కోకాపేట నియోపోలిస్ పేరిట దాదాపు ఇప్పటికీ 100 కోట్ల ఎకరం అన్నట్టుగా మొత్తం జాతీయ అంతర్జాతీయ దృష్టి అంతా కూడా హైదరాబాద్ వైపు ఉన్న నేపథ్యం. మరి అలాంటి అభివృద్ధి చెందుతున్న గ్రామంలో మరి అలాంటి నియోపోలిస్ పక్కనే మరి గత 40 సంవత్సరాలుగా ప్లాట్లు కొన్నాం. ఇప్పుడు మాకు వచ్చిన భూములు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మేము ఎప్పుడో రూపాయి కూడబెట్టుకొని కొన్న ప్లాట్లను ఇప్పుడు అక్రమదారులు వచ్చి కబ్జా చేస్తున్నారు అంటూ మరి దాదాపు ఇక్కడ శంకర్ హిల్స్ అనే ఈ వెంచర్కి సంబంధించినటువంటి బాధితులు అయితే మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ సమస్య ఏంటి, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, చెప్పండి మేడం, ఏంటి మీ సమస్య ప్రధానంగా? 1982-83 మధ్యలో రంగారెడ్డి గారని ఆయన రైతుల దగ్గర కొని 3328 ప్లాట్లు చేసి ఒక్కొక్కళ్ళకి ఆఫీసులో చుట్టూ తిరిగి మా పేరెంట్స్, మేము లేము అప్పుడు, మా పేరెంట్స్ వాళ్ళ ఉద్యోగస్తులు ఆఫీసులలో తిరిగి అమ్మారు. లేఅవుట్లో అప్పుడు రోడ్లు అన్నీ లేవు, స్టోన్ ఫిక్సింగ్ చేసిన తర్వాత అది అప్పటి వరకు మేము పొజిషన్లోనే ఉన్నాం. ఆ తర్వాత పట్టాదారు పాస్బుక్లు వచ్చాయి. ఎన్టీఆర్ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టాదారు పాస్బుక్లు వచ్చినాక మళ్ళీ రైతుల పేర్లు పాస్బుక్లు రైతుల పేర్ల మీద వచ్చే వరకు వాళ్ళు మళ్ళీ అమ్ముకుంటే వాళ్ళతో మేము కోర్టులో దాదాపు 20 ఏళ్ళు ఫైట్ చేసినాం. 20 ఏళ్ళు ఫైట్ చేసి అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్లో దాదాపు 20 కోట్ల వరకు మనిషికింత వేసుకొని మళ్ళీ వాళ్ళని కోర్టులో సెటిల్మెంట్ చేసుకున్నాం. కోర్టు ద్వారా పేమెంట్స్ కూడా చేసినాక మిటేషన్ కూడా అయింది 16లో. మళ్ళీ ధరణి కొత్తగా వచ్చింది. రైతులు తమ భూమి అని చెప్పిన రైతులకు మీరు సెటిల్మెంట్ చేసి కోర్టు ద్వారా ఎంత మొత్తంలో మీరు వాళ్ళకి ఇచ్చారు? దాదాపు 20 కోట్లు 3300 మందిని ఒక్కొక్కరు 2 లక్షల దాకా వేసుకొని కోర్టులో సెటిల్మెంట్ చేసుకొని త్రూ చెక్ కోర్టు ద్వారానే సెటిల్మెంట్ చేసుకున్నాం. మళ్ళీ ధరణి రావడం వల్ల మళ్ళీ ధరణిలో మళ్ళీ రైతుల పేర్లే వచ్చినాయి. రైతుల పేర్లతోనే వచ్చిన తర్వాత మాకు 111 జీవో వల్ల మళ్ళీ అది రైతులో కరెక్షన్ చేయమంటే ఎన్నిసార్లు కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా అది జరగలేదు. భూ కబ్జాదారులు రైతుల దగ్గర మ్యానిపులేషన్ చేసి వాళ్ళ ఎకరాలలో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని రైతు బంధు సొమ్ము అనుభవిస్తున్నారు. కొండలు గుట్టలు ప్లాట్లలో ఎవరు వ్యవసాయం చేసింది లేదు. రైతు బంధు పైసలు ఎట్లా ఇస్తున్నారని మేము 200 మంది 300 మంది దాకా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసి అప్లికేషన్స్ ఇచ్చి ఒక్కొక్కళ్ళం ఇండిపెండెంట్గా మళ్ళీ లెటర్లు క్లెయిమ్ చేసి అన్నీ చేసిన తర్వాత ధరణికి హైకోర్టులో కేసు వేసిన తర్వాత హైకోర్టుకి డైరెక్షన్స్ ఇచ్చింది, ఈ రైతు బంధు ఆపండి, అది ఎంక్వైరీ చేయండి అని. బేసిక్గా కలెక్టర్ ఎంక్వైరీ చేసి ఇది హిల్ స్టేషను, ఇందులో ప్లాట్లు రైతులు లేవు పొలాలు లేవు అని చెప్పి రిపోర్ట్ కూడా ఇచ్చారు. మేము కోర్టులో అది సబ్మిట్ చేసినాక మాకు ఈ భూ కబ్జాదారులు మేము ఈ కోర్టులో చుట్టూ తిరుగుతూ ఉంటే ఇక్కడ అన్ని రాళ్ళన్నీ పీకేసి డ్యామేజ్ చేశారు. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారు ఎవరు, ఏమని ఇబ్బంది పెడుతున్నారు? ఒకటే సార్, రోజు మాకు ఇక్కడ పనులకు ఆపుతూ ఉంటారు, వచ్చి 200 సెక్యూరిటీని కొడతారు, సెక్యూరిటీని బెదిరిస్తారు. గూండాలు ఇవాళ 200 మంది గూండాల దాకా కిరాయి గూండాలను వేసుకొని 200 మంది పొద్దున్న 7 గంటలకు వచ్చి సెక్యూరిటీ జైహింద్ రెడ్డి ఎల్వి సుబ్బారెడ్డి మనుషులు. వాళ్ళు జైహింద్ రెడ్డి ఎలా ఉంటారు, ఎల్వి సుబ్బారెడ్డి ఎన్నిసార్లు మేము దాదాపు 40-50 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం. మాకు అబ్జెక్షన్ పెడుతున్నాను. కోర్ట్ ఆర్డర్ రీసెంట్గా ఆగస్టులో కోర్ట్ ఆర్డర్ తెచ్చుకున్నాం. మేము వీళ్ళ పనికి ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ప్రొటెక్షన్ ఇవ్వమని రీఫిక్సేషన్ వీళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. ఇన్నేళ్ల నుంచి పోరాడి మేము ఇంకా ఎన్నేళ్ళు పోరాడాలి, మా పిల్లలు మా జనరేషన్ కూడా అయిపోతుంది, ఇంకో జనరేషన్, మాకు ఇప్పటికైనా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇది చూసినాం 40 సంవత్సరాల క్రితం మేము కొన్నాం, పిల్లల భవిష్యత్తు కోసం అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఇది 82-83లో నియర్లీ 28 మంది వట్టినాగులపల్లి రైతుల దగ్గర నుండి తీసుకున్నటువంటి ఈ భూమి ఎన్ రంగారెడ్డి అనే జీపీఏ వ్యక్తి ద్వారా 3328 మందిని కొనుక్కున్నామండి. 83 నుండి 2007 ఇప్పటి వరకు కూడా. అయితే 2007 వరకు చాలా తక్కువ మంది, అంటే సెకండ్ సేల్స్ ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తులు, అంటే నార్మల్గా మాకు ప్లాట్లుగా అమ్మారు. అది కబ్జాదార్ కాలంలో శంకర్ హిల్స్ సొసైటీ అని కనబడింది కూడా.
2017లో ఒక ప్రొసీడింగ్ కాపీ కూడా వచ్చింది. కాకపోతే 94లో వచ్చినటువంటి ఏవైతే పాస్బుక్లు ఎన్టీఆర్ గవర్నమెంట్ గారు ఇచ్చినారో అప్పుడు మళ్ళీ వాళ్ళ మున్మల్లకి జస్ట్ రావడం మూలన వాళ్ళు రీసేల్ చేశారు రైతులు. వాళ్ళే వీళ్ళు ఇప్పుడు మాకు సెకండ్ సేల్ వాళ్ళు. దాని తర్వాత మళ్ళీ 2017లో ధరణి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ రైతుల పేరు మీదనే మళ్ళీ పాస్బుక్లు రావడం మూలన వాళ్ళు మళ్ళీ రీసేల్ చేశారు ధరణిలో. అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రీసేల్స్ సెకండ్ జరిగినాయి, మళ్ళీ ధరణిలో కూడా జరిగినాయి, జస్ట్ బికాజ్ ఆఫ్ ఈ ధరణి అండ్ ఆ పాస్బుక్ల వల్ల. అన్డివైడెడ్ షేర్ కింద 9 మెంబర్స్ రైతులు ఉన్నారు. 9 మెంబర్స్ రైతుల దగ్గర నుంచి అన్డివైడెడ్ షేర్ కింద వాళ్ళు రైతులతోటి అగ్రిమెంట్ చేసుకొని రమణయ్య చౌదరి గారు రంగారెడ్డి పేరు మీద రిజిస్టర్లు జీపీఏ తీసుకొని మొత్తం ప్లాట్ చేసి మొత్తం 83లో అమ్మేసినారు. 83 తర్వాత అమ్మేసుకుంటూ 83, 84 ఇట్లా 86 వరకు అమ్ముకుంటూ వచ్చేసినారు. అమ్ముకుంటూ వచ్చినాక తర్వాత మళ్ళీ సెకండ్ వాళ్ళ దగ్గర మళ్ళీ జెన్యూన్ పర్సన్స్ తోటి వాళ్ళు కొంటుంటే రైతు 95లో మళ్ళీ ఒకసారి ఏమైందంటే ఆర్వార్ చట్టం చేంజ్ అయింది. ఆర్వార్ చట్టం చేంజ్ అవుతూనే మళ్ళీ రైతులందరికీ పాస్బుక్లు వచ్చింది. పాస్బుక్లు వస్తే మళ్ళీ వాళ్ళు సేల్ చేయడం స్టార్ట్ చేసింది 2006 స్టార్ట్ చేస్తేనంటే దాన్ని కోర్టులో కేసు వేసుకుంటూ ఆపుకుంటూ వచ్చి తర్వాత మా శంకర్ హిల్స్ మొత్తం ఈ 30 సర్వే నెంబర్స్ మొత్తానికి శంకర్ హిల్స్ అని చెప్పి కలెక్టర్ గారు ఎంక్వైరీ చేసిండు. మొత్తం ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి అంత చేసి లేఅవుట్ ప్లాట్లు ఉన్నాయి ఇదని చెప్పి శంకర్ హిల్స్ రాసినాక మళ్ళీ ధరణి వచ్చింది. ధరణి వచ్చే వరకు పొజిషన్ కాలం తీసేసింది. ధరణిలో ఓన్లీ పట్టదారు కాలమే పెట్టిండ్రు. పట్టదారు కాలం మళ్ళీ పట్టదారుల పేర్లు కనపడితే మళ్ళీ పట్టదారులు మళ్ళీ అమ్మడం. కాస్ట్ ఆఫ్ ఆన్ ఏం చూడలేరు. ఎక్కడ కట్ అయింది అంటే రమణగర్ జీపీఏ కాల్ నుంచి మధ్యలో ఇక్కడ చైన్ లింక్ కట్ అయిందా? చైన్ లింక్ ఏం లేదు. రమణయ్య చౌదరి అగ్రిమెంట్ చేసుకొని లేఅవుట్ చేసి మొత్తం రాళ్ళు ఫిక్స్ చేసి అప్పటి నుంచి 83 నుంచి అమ్మేసిండు. ఎవరు? రంగారెడ్డి జీపీ హోల్డరు. వాళ్ళు రైతులు జీపీ ఇచ్చిండ్రు. జీపీ ఇచ్చి అమ్మేసినాక అంత పొజిషన్ ప్లాట్లు లేఅవుట్ అంతా ఉంది. అంతా ఉన్నాక వీళ్ళు మళ్ళీ రైతులు మళ్ళీ అమ్మడం షురు చేసిండ్రు. చేస్తే మేమంతా కలిసి మళ్ళీ కంట్రిబ్యూట్ చేసుకొని రైతులకు ఇచ్చేసి లోక్ అదాలత్లో కోర్టులో జాయింట్ కలెక్టర్ దగ్గర మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, మేము అమ్మింది శంకర్ హిల్సే, మేము శంకర్ హిల్స్కే అమ్మేసినాం, మాకేం సంబంధం లేదని వాళ్ళు కొంత లీగల్ వేసి మాకు డబ్బులు రాలేదంటే మేమంతా డబ్బులు వేసి దాదాపు 20 crores త్రూ కోర్టు ద్వారా పేమెంట్ చేసి లోకల్ ఇప్పుడు రైతులు రావడం లేదు. రైతులను ఇన్ఫ్లుయెన్స్ చేసి వీళ్ళు వేరే వాళ్ళు మళ్ళీ కొంటున్నారు. కొని ఈ రైతులకైతే డబ్బు వస్తుంది మళ్ళీ అమ్మిండ్రు. అట్లా చాలామందికి అమ్మిర్రు. ఒకరు జయేంద్ర రెడ్డి అని కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. జయేంద్ర రెడ్డి, ఎన్వి సుబ్బారెడ్డి వీళ్ళు ముగ్గురు ఇప్పుడు కబ్జాలు ఉన్నారు. మిగతా ల్యాండ్ మొత్తం 300 చిల్లర ఎకర్ ఎవరు పొజిషన్ లేరు. మేమే లేఅవుట్ చేసి మేమంతా మళ్ళీ రీఫిక్సింగ్ చేస్తున్నాం. స్టోన్స్ రీఫిక్సింగ్ చేసుకొని పాతుంటే ఈ గొడవ స్టార్ట్ అయింది. వాళ్ళు ఎన్ని గదాల ఒక్కొక్క ప్లాట్ ఎన్ని గదాలు? 500 గదాలు, కొన్ని 450, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మ్యాక్సిమం 500 గదాలు. ఎక్కడన్నా ఇది మన కంజెస్టెడ్ ప్లేసు తక్కువ ఉంటే 350, 400. మినిమం యావరేజ్ 90% 500 yards. సొసైటీ ఎప్పుడు ఏర్పడింది మీది? శంకర్ 96లో వెల్ఫేర్ సొసైటీ 90లో అయింది. మాది 500 yards అండి. మేము నాగోల్లో ఉంటాం. ఆల్మోస్ట్ లాస్ట్ 1 month నుంచి ఇక్కడికి రెగ్యులర్గా రావడం అవుతుంది. ఇదే గొడవ వింటున్నాం. జయేంద్ర రెడ్డి వాళ్ళ మనుషులు వస్తున్నారు, ఇక్కడ కబ్జా చేస్తున్నారు, స్టోన్ రీఫిక్సింగ్ చేస్తుంటే అవి పగలగొడుతున్నారు. సో ఈరోజు మార్నింగ్ మాకు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ వచ్చింది, జయేంద్ర రెడ్డి మనుషులు వచ్చినారు ఇక్కడ. సో ఆ వార్తని ఇమీడియట్గా మేము మా తరఫు నుంచి ఎవరైతే రాగలుగుతారో వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ రావడం అయింది. ఇప్పటికీ 8,000 మందిని మరి ప్రభుత్వం ఏ పరంగా కాపాడుతుంది, మరి వర్సెస్ అయితే కబ్జాదారులు వర్సెస్ బాధితులు అన్నట్టుగా ఇక్కడ కొనసాగుతుంది. ఇది ఓవరాల్గా వటినాలపల్లి శంకర్పల్లి కెరపసారితో మహేందర్ రెడ్డి, హైదరాబాద్.